ఇంకా ముందుకు సాగలేము. రాస్తే పే 10 మందిని కలుపుకుంటూ పోయే జర్నీయే ఈ రాస్తే పే. ఓకే, ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం మనం. మీరు ప్రజల్ని దాటుకొని ఎడిపోతుర్రు. అది మీ వెనకాల మేము అందరం ఉన్నాం. ఇప్పుడు మీరు ట్రైన్ని ఫాలో అయితే మీతో పాటు మీ వెనకాల మేము నడుస్తూ ఉంటాం. హెవీ రెయిన్ఫాల్ వస్తే తడిసి ముద్దవుడే, తర్వాత జలుబు వస్తుంది. ఇది మంచి ఐడియా అని. లేక్లో మునిగినామంటే బ్యాగ్లో ఇరికిచ్చి చూపెడదాం అనుకున్నా కానీ ఇది మంచిగా లేదు, స్టేబుల్గా లేదు, అటు ఇటు తిరుగుతుంది, మీ తల తిరుగుతుంది. మళ్ళీ మీరు ఎంతమంది ఎంత ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని మంచి వ్యూస్ మీకు అందరికి వస్తూ ఉంటాయి. అప్పుడు మేము ఇంకా బడ్జెట్ పెంచి క్వాలిటీ పెంచుతాం. అసలు బేసిక్గా మైకులు కొనాలని ఆలోచనలు ఉన్నాం. ఎందుకంటే ఈ వాయిస్ డిస్టర్బెన్స్లు, తర్వాత మా ఎడిటర్కి ఎక్స్ట్రా వర్క్, ఎక్స్ట్రా అవర్స్ కేటాయించడం కొంచెం ఇబ్బంది ఉంది. కానీ మీతో వాళ్ళు మాట్లాడే వాయిస్ మిస్ అవుతుంది. ఇప్పుడు గుంపులు వచ్చినాం, మరి గుంపు అంతా నేను ఒక్కడనే మాట్లాడేసరికి మీకు ఒకటే స్టైల్ అర్థమవుతూ ఉంటుంది. ఇది ఏదైతే మిక్స్డ్గా కనబడాలి కాబట్టి మీకు 4 మైకులు 5 మైకులు కొంటాం, కొని రన్నింగ్ పాడ్కాస్ట్ లాగా కూడా చేయొచ్చు. అది రాస్తేపే అంటే ప్రతి ఒక్క పంచాయతీ రాస్తేపేకి మరొక మీనింగ్ అంట. మా ప్రజలు చెప్పాలా, వినాలనుకుంటున్నాం మేము కూడా. అమ్మా ఇది ఇంటిదా, ఏది రాస్తే దానికి పే అంట. మీరు కామెంట్స్లలో మీరు కూడా మీ షేర్ చేయండి వింత ఐడియాలన్నీ. ఓ మీ దగ్గరికి వెళ్ళి మీరు ఏం రాస్తే అది పే చేయాలనేది అది మనమే కాబట్టి మీరు రైట్ తీసుకుందాం. అది ఫ్రీగానే రాయాలి. ఫ్రెండ్లీగా ఉండండి, భయపడద్దు. మనదే కదా ఛానల్ అన్న పైసలు పంపనకు. మీరు కనిపించే కింద QR నెంబర్కి ఎంతో రాస్తే పే, ఫోన్ పే, సాటిస్పే. ఇప్పుడు మనకి ఫోన్పే ఎట్లనో ఇండియాలో సాటిస్పే, ఇలా ఇటలీలో అట్లా. కానీ మన ఇండియాలో రూరల్ సైడ్ వెళ్ళినా సరే ఫోన్పే ఉంటుంది. వీళ్ళు పొద్దున ఈడ సైడ్కి వచ్చి కాఫీ తాగుదామంటే కార్డు లేదండి, క్యాష్ పే చేయండి అన్నారు. ఇండియా డెవలప్ అయింది, మీరేంద్రాబాయ్ డెవలప్డ్ కంట్రీ అని ఇట్లున్నారని 2 మాటలు అనుకొని టైంపాస్కి 2-3 జోకులు వేసుకొని వచ్చినాం. V26 మనది కాదు, V13 మనది. పోదాం. రూట్ తప్పితే వేరే ప్లేస్కి పోతారు అంతే, ఏం తప్పిపోయి ఏడికి పోయేది ఉండదు. మళ్ళీ అదే రూట్లో రిటర్న్ వస్తే అయిపోయి చూడాలనుకున్న ప్లేస్ని దూరం చూస్తారు అంతే. వస్తున్నా బ్రహ్మంగారు కూర్చున్న గుహ కనబడ్డది. ఇట్లా కొండలు ఎక్కుతా ఉంటే స్పిరిచువల్ డైమెన్షన్ ఓపెన్ అయ్యి లేని ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు అన్నీ కనబడుతూ ఉంటాయి. అదే మజా. బురదలో నడుస్తున్నాం. ఎలివేషన్ ఇది 999 ఎక్కుతున్నాం. తిరుపతి తెలియదు. తిరుపతి ఎలివేషన్ ఎంత, అలిపిరి నుంచి పైకి ఎక్కితే ఎంత ఎలివేషన్ ఎక్కుతాం అనేది కామెంట్లో పోస్ట్ చేయండి. మాకు కూడా తెలుసుకోవాలని ఉంది. మనం ఎప్పుడు ఆలోచించలే ఆ ఎలివేషన్ గురించి. జనరల్గా గోవిందా అనుకుంటూ మనం ఆ భక్తిలో ఎక్కేస్తూ ఉంటాం. ఇట్లా షార్ట్కట్లు ఎక్కుదామా? అది సచిన్ టెండూల్కర్ అప్పుడే చెప్పారు, జర్నీ అనేది చెయ్యుర్రి కానీ షార్ట్కట్లలో కాదు, కృషి పెట్టుర్రి 100%. సాధించలేదంటే ఏది ఉండదు. కొండనే ఎక్కుతున్నాం, జిందగీని ఎక్కలేమా? అడుగులు పడుతూనే ఉండాలి ముంగడికి. తర్వాత ఏమవుతుందో మనం చూసుకుందాం. విక్రమ్ సినిమాలు మళ్ళా గుర్తు చేయాలి మీకు. ఇలాంటి టైంలోనే
మన హీరో ఏమంటాడు, పదండి చూసుకుందాం. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడో అనిండే, మననే ఎవడు ఆపేది. దానికంటే ఇన్స్పిరేషనల్ డైలాగ్ ఏమున్నాయి ఇప్పుడు? మళ్ళీ శ్రీశ్రీని గుర్తు తెచ్చుకోవచ్చు. పదండి ముందుకు పోదాం బై. మళ్ళీ ద గ్రేట్ సూపర్ స్టార్ రజనీకాంత్, ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండనిడి కొట్టు, ఇట్లా బొచ్చడం ఏమన్నారా. మరి ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. మళ్ళీ కలుద్దాం, కాసేపు తిందాం. ఏం తింటున్నామో బహుశా మేఘాలు కమ్ముకోకపోతే కలుద్దాం. యా, కమ్ముకుంటే మమ్మల్ని కమ్మేసాయి అనుకోండి. ఓకే, ఇది మన ఫుడ్. దీంట్లో చికెన్, ఇంకా రైస్, కొంచెం ప్రోటీన్, కొంచెం కార్బ్స్, కొంచెం ఫైబర్. ఇదేంటిది బ్రో? బ్రెడ్, అందులో కొత్తలెత్త ఉన్నాయి చికెన్వి, అండ్ కొంచెం సలాడ్ ఉంది మధ్యలో, అండ్ పొమోదరో సెక్కో అంటే డ్రైడ్ టొమాటో ఉంది. ఇది మా లంచ్, ఇది మా వ్యూ ఈ రోజుకి. ఇంకా చాలు, ఇంకా రిటర్న్ వెళ్దాం. గట్టిగా తిన్నాం, ఇప్పుడు జర నడవాలి. ఇంకా పడుకున్నామా, తెల్లారిందా. అది మా ఫైనల్ పాయింట్ ఉండే, ఎక్కలేకపోయినాం మంచు వల్ల. ఇంకో 2 weeks పడుతుంది అన్నారు. ఇంకో 2 weeks తర్వాత ఎక్కే అవకాశాలు ఉంటాయి, కానీ మళ్ళీ వస్తే చూద్దాం. అది ఇచ్చేను కొద్దిగా నా భాష మొత్తం ఆడేస్తా. వాడే మొత్తం ఇచ్చిపడే, కెమెరా మాత్రం ముందరికి పట్టు, నేను కాదు. ఈ ప్రయాణంలో మనం అనుకోని ఘట్టానికి రీచ్ అయ్యాం. ఇప్పుడే స్నోలో కూడా దిగాల్సి వచ్చిన పరిస్థితి. సో ఇలాంటప్పుడే ఆచి తూచి అడుగులు వెయ్యాలి. ఇలా అప్పుడప్పుడు అది మంచిగా వేసుకో, చూసు ఊడింది. ఆ కెమెరా అందుకే నాలంటి చేతికి ఇవ్వకూడదు. ఇలా జరుగుతూ ఉంటాయి, కానీ వీటిని కూడా అవరోధించాలి. వాళ్ళు అలా దిగుతున్నారంటే దానికి కారణం వాళ్ళు ముందుగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఎలా దిగాలి. ఇప్పుడు మనం దిగబోతున్నాం. మనకు ప్రతి అడుగు చాలా ఇంపార్టెంట్. ఆచి తూచి వాళ్ళు వేసిన అడుగుల్లో వేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇలా మీకు ఏదన్నా గైడెన్స్ కానీ సూచనలు కానీ కావాలి అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తానికి మనం చేరుకోవాల్సినటువంటి కొలను వచ్చేసింది. ఈ కొలను యొక్క ప్రత్యేకత ఏమిటంటే నీరు స్వచ్ఛంగా ఉంటాయి. మా మనస్సులాగా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. మీకు వాటర్ని క్లియర్గా దగ్గరుండి చూపిస్తాను. చూశారు కదా వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో. ఈ వాటర్లో ఒకసారి కనుక మనము ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ ఇప్పి కనుక ఒక పావు గంట ఉంటే తర్వాత ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. మబ్బులు కమ్మేశాయి. అయిపోయింది ఈరోజుతో. మన డే ఎండ్ చేసేద్దామా? ఇంకా మళ్ళీ వచ్చి నెక్స్ట్ ట్రెక్కింగ్లో కలుసుకుందాం. అంతేగా.